ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని అలానే ఎయిర్పోర్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసామని ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని. ఈ ఎయిర్పోర్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని తెలుసుకుందాం. ఈ ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్గా మన భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ భోగాపురం ఇటు విశాఖపట్నానికి, ఇటు విజయనగరానికి, అటు శ్రీకాకుళంకి, ఈ మూడిటికి మధ్యలో ఉంటుంది. మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయనగరానికి దగ్గరగా ఉంటుంది. దాదాపుగా 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన విశాఖపట్నానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీకాకుళానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ విజయనగరానికి చాలా దగ్గరలో ఉంది. మన విశాఖపట్నానికి కూడా దగ్గర కావాలంటే మంచి రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్ అవ్వాలి. వైజాగ్ ప్రజలు ఎయిర్పోర్ట్ ని ఈజీగా చేరుకోవడానికి 15 రోడ్ల వరకు డెవలప్ చేస్తున్నారు. ఈ 15 రోడ్ల గురించి నేనైతే ఒక వీడియో చేశాను. మీరు కనుక వీడియో చూడాలనుకుంటే చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఈ రోడ్లతో పాటు ఇంకొక ముఖ్యమైన రోడ్ కూడా డెవలప్ చేయబోతున్నారు. అదే సెమీ లూనర్ రింగ్ రోడ్. అది మన రాంబిల్ నుంచి భోగాపురం బీచ్ వరకు ఉంటుంది. అంటే కంప్లీట్గా మన అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ని కూడా టచ్ చేస్తుంది. సో అలా అనకాపల్లి నుంచి ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో కంప్లీట్గా మన వైజాగ్ బైపాస్ ఉంది కదా, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు కంప్లీట్ 6 లైన్ ఉంటుంది. ఈ హైవేలో మనం అయితే హ్యాపీగా వచ్చేయచ్చు అనకాపల్లి సైడ్ నుంచి. అండ్ అలానే అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వరకు కంప్లీట్గా రోడ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. కంప్లీట్గా అటు సైడ్ మొత్తం 4 లైన్ చేస్తున్నారు. ఇలా ఎయిర్పోర్ట్కి మంచి కనెక్టివిటీ అయితే ఉండబోతుంది. సో ఎయిర్పోర్ట్ గురించి ఇన్ని విషయాలు తెలుస్తున్నారు కదా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్గా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది మ్యాప్ వేలో చూద్దాం. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ స్టాటస్ని తెలుసుకుంటూ కంప్లీట్గా ఎయిర్పోర్ట్లో కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. మీకు నేను ఆల్రెడీ అప్రోచ్ రోడ్ వరకు కూడా చూపించాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనమైతే అలా మ్యాప్ వేలోకి వెళ్ళి మ్యాప్ వేలో ఈ రోడ్స్ని అండ్ అలానే ఈ ఎయిర్పోర్ట్ని చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వేలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వేలో అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేనండి మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనం చూసుకోవచ్చు, ఈ ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నానికి అండ్ విజయనగరానికి, ఇటు శ్రీకాకుళానికి దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. విజయనగరం నుంచి 23 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 44 కిలోమీటర్లు అండ్ శ్రీకాకుళం నుంచి 64 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ ఎయిర్పోర్ట్ మొత్తం 2200 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో కంప్లీట్గా మీకు కనిపిస్తుంది కదా, మ్యాప్ వ్యూలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ పనులు జరిగినట్టు మనకు కనిపిస్తుంది అండ్ రన్వే పనులు కూడా జరిగినట్టు మనకు కనిపిస్తుంది. ఓన్లీ సగమే మనకి ఈ ఎయిర్పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే ఈ ఎయిర్పోర్ట్కి రోడ్ కనెక్టివిటీ కోసం ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేషనల్ హైవే 16 నుంచి ఇలా ఎయిర్పోర్ట్లోకి ఒక అప్రోచ్ రోడ్ అయితే వేస్తున్నారు. ఆ అప్రోచ్ రోడ్తో పాటు బీచ్ కార్డర్ కూడా రాబోతుంది. అది మన భీమిలి నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఉంటుంది. అండ్ ఈ భీమిలి నుంచి భోగాపురం బీచ్ కార్డర్తో పాటు మనకి శ్రీకాకుళం నుంచి కూడా ఇంకో బీచ్ కార్డర్ రాబోతుంది. అది మన మూలపేట ఉంది కదా, మూలపేట దగ్గరలో మూలపేట పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి మన ఎయిర్పోర్ట్ వరకు ఒక బీచ్ కార్డర్ రాబోతుంది. అండ్ ఈ రోడ్స్తో పాటు ఇంకొక రోడ్ కూడా రాబోతుంది. అదే సెమీ లూనర్ రింగ్ రోడ్. ఈ సెమీ లూనర్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే, మన రాంబిల్ ఉంది కదా, రాంబిల్ నుంచి ఎగ్జాక్ట్గా మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకి అంటే కంచేర్ ఉంది కదా, కంచేర్ బీచ్ వరకు ఉంటుంది. సో కంప్లీట్గా ఈ రోడ్స్ అన్ని కూడా డెవలప్ అయ్యాయంటే ఎయిర్పోర్ట్కి మంచి కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఈ రోడ్స్తో పాటు 15 రోడ్లను కూడా డెవలప్ చేయబోతున్నారు. ఆ రోడ్స్ వీడియో మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూసేయచ్చు. ఫైనల్లీ చూసారుగా మ్యాప్ వ్యూలో, ఇదే మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు మనం ఈ ఎయిర్పోర్ట్లో కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అండ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎంతవరకు జరిగింది అనేది తెలుసుకుందాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా డీటెయిల్గా ఎయిర్పోర్ట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అలానే ఈ ఎయిర్పోర్ట్కి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది అండ్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరిగితే మనం ఎలా ఎక్కడికి వెళ్ళగలుగుతాం అనేది క్లియర్గా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దీంతోపాటు తొందరలో మెట్రో కూడా రాబోతుంది. మెట్రో గురించి కూడా ఒక వీడియో నేనే చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం మరి ఎయిర్పోర్ట్ విజువల్స్ని చూద్దామా.
ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నదైతే అప్రోచ్ రోడ్డు. ఈ అప్రోచ్ వీడియో కంప్లీట్ చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వస్తాం. ఎయిర్పోర్ట్ మనం చూస్తున్నట్లయితే టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. మనం ఆల్రెడీ ఈ ఎయిర్పోర్ట్ని గ్రాఫిక్స్లో చూసాం ఎలా ఉంటుందనేది. సేమ్ అలానే ఈ ఎయిర్పోర్ట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రస్తుతం ఫేజ్ 1 కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఫేజ్ 1లోనే ఈ టెర్మినల్ బిల్డింగ్ ఎంత అందంగా ఉంది అంటే ఫేజ్ 2 అండ్ కంప్లీట్గా ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మన విశాఖపట్నానికి ఒక గొప్ప ప్రాజెక్ట్గా నిలుస్తుంది మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ రన్వే చూసుకున్నట్లయితే దాదాపుగా 3.8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. పెద్ద ఫ్లైట్లు కూడా ఈజీగా ల్యాండ్ అవుతాయి. రీసెంట్గానే ట్రైల్ రన్ కూడా జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ కోసం 2700 ఎకరాల భూమిని అయితే సేకరించారు. ఇందులో 2200 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. మిగిలిన 500 ఎకరాల్లో ఐటీ బిల్డింగ్స్ కానీ లేదా హోటల్స్ కానీ ఏవైనా కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 500 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది జిఎంఆర్ సంస్థ వాళ్ళు. అసలు మీ అందరికీ డౌట్ అయితే రావచ్చు, అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి. యాక్చువల్గా మన విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇటు శ్రీకాకుళంలో కానీ అటు విజయనగరంలో కానీ ఎలాంటి ఎయిర్పోర్ట్ లేదు. అలానే మన విశాఖపట్నంలో ఉండే ఎయిర్పోర్ట్ ఏంటంటే నావీ బేస్ ఎయిర్పోర్ట్. ఈ నావీ బేస్ ఎయిర్పోర్ట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో అందుకే మన విశాఖపట్నానికి ఒక కొత్త ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో మన విశాఖపట్నానికి, విజయనగరానికి, శ్రీకాకుళానికి ఈ 3 జిల్లాలకి అందుబాటులో ఉండేలా ఒక ఎయిర్పోర్ట్ నిర్మిద్దాం అనుకున్న టైంలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బయటకు వచ్చింది. సో ఫైనల్గా ఈ ఎయిర్పోర్ట్ అయితే మన భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరిగిందంటే ఇటు శ్రీకాకుళానికి, అటు విజయనగరానికి, ఇటు మన విశాఖపట్నానికి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అలానే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు మనం కొన్ని కంట్రీస్కి వెళ్ళాలంటే బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ వెళ్ళాలి. కానీ ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిందంటే మనం అలా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నుంచి కూడా కొన్ని కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. సో అలా మనం హ్యాపీగా మన జర్నీ టైంని తగ్గించుకోవచ్చు, ఇంకా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఈ ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా 3 ఫేజుల్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. మొదటి ఫేజ్ కంప్లీట్ అయిందంటే 63 లక్షల ప్యాసింజర్లు సంవత్సరానికి ప్రయాణించవచ్చు. ఫేజ్ 2 కంప్లీట్ అయిందంటే సంవత్సరానికి 1,20,00,000 మంది ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించవచ్చు. అదే ఫేజ్ 3 ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిందంటే సంవత్సరానికి 1,80,00,000 మంది ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే దాదాపుగా 50 నుంచి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ప్రతి సంవత్సరం. ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిందంటే ఆ చుట్టుపక్కల చాలా వరకు డెవలప్మెంట్ పెరుగుతుంది. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ కెపాసిటీ కూడా పెరుగుతూ వస్తుంది ఫైనల్ ఫేజ్తో. ఈ ఎయిర్పోర్ట్లో ఫేజ్ 1 కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా 4,592 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇంకా ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ చాలా వరకు హోటల్స్ కూడా డెవలప్ అవబోతున్నాయి. టాటా గ్రూప్ అయితే దాదాపుగా 20 హోటల్ని డెవలప్ చేయబోతుంది. అలానే ఒబ్రాయ్ హోటల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాంతోపాటు మ్యారిట్ హోటల్, ఇంకా చాలా హోటళ్ళు చుట్టూ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాయి. సో అలా కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఆ దగ్గరలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇంకా ఆ చుట్టుపక్కల కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మొత్తం ఆ ప్లేస్ అంతా డెవలప్ అవుతుంది. దాంతోపాటు మన విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కూడా రాబోతుంది. దాని గురించి కూడా నేను తొందరలో ఒక వీడియో చేయబోతున్నా. సో ఫైనల్గా మన భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ చాలా డెవలప్మెంట్ జరగబోతుంది. ఇంకొన్ని సంవత్సరాలు అయితే ఆ ప్లేస్ అంతా చేంజ్ అవ్వబోతుంది. సో కంప్లీట్గా ఆ చేంజెస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా ఎక్కడేం చేంజ్ అవుతుంది అనేది. అండ్ అలానే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కూడా నెక్స్ట్ లెవెల్లో పెరగబోతుంది. ఆల్రెడీ చాలా వరకు పెరిగింది, ఇంకా పెరగబోతుంది. ఫైనల్గా మనం చూస్తున్నట్లయితే మన ఎయిర్పోర్ట్ దాదాపుగా 75 to 80% కంప్లీట్ అయింది. అండ్ తొందరలో అంటే నెక్స్ట్ ఇయర్లోనే ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా మీకైతే నేను మన 3 జిల్లాలకి ఎయిర్ కనెక్టివిటీ ఇస్తున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూపించాను. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మీకు చెప్పా అనుకుంటున్నాను. ఫైనల్గా మీకు చిన్న ప్రశ్న, మన ఆంధ్రలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. నా అప్కమింగ్ వీడియోలో మన ఆంధ్రాలో ఉండే ఎయిర్పోర్ట్స్ అన్నింటిని కూడా నేను చూపిస్తాను. అండ్ అలాగే ఎయిర్పోర్ట్స్ గురించి ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓన్లీ ఎయిర్పోర్ట్ అయితే కాదు, ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్కి ముఖ్య కారణం. సో ఫైనలీ నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరి మీకు వీడియోలు అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే
మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.